వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మాజీ న్యాయమూర్తి జడ శ్రవణ్ జై భారత్ భీమ్ పార్టీ అధ్యక్షుడు. ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వచ్చాయి అనేది నేనేం కొత్తగా మాట్లాడను, మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. సరే, ఈయనకి మనమేమీ పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వట్లేదు, కానీ కొన్ని పాయింట్లు ఆయన పేరుని తీసుకురావాల్సి వస్తుంది, కొన్ని ఇష్యూస్ కూడా తీసుకురావాల్సి వస్తుంది. అంటే ఇన్నాళ్ళు 850 కోట్లు, 5 సీట్లు, పొత్తు, ఆ తర్వాత మాట్లాడినటువంటి తీరు ఇవన్నీ అయిపోయి, అవన్నీ ఓల్డ్ స్టోరీస్. ఇప్పుడు సరికొత్తగా ఏంటంటే ప్రొవోకేట్ చేయాలి, వేరే వాళ్ళని, కూటమి ప్రభుత్వాన్ని ప్రొవోకేట్ చేయాలి. దాంట్లో భాగంగా ఆయన ప్రెస్ మీట్లు పెట్టడం, మాట్లాడడం చేస్తూ అసంబద్ధంగా, అసంపూర్తిగా, భాష అర్థం అవ్వనట్టుగా కొన్ని మాటలు మాట్లాడుతూ ఛాలెంజ్లు విసురుతున్నారు. ఆ ఛాలెంజ్ ఒక్కసారి ముందు మనం విందాం, తర్వాత అసలు పాయింట్లోకి వెళ్దాం. ఏం దొరికిపోయారు, ఎక్కడ దొరికిపోయారు అనేటువంటి దాని మీద. లెట్స్ హియర్ దిస్. చేస్తుంటే దీన్ని ప్రభుత్వం అంటామా, ప్రజా పరిపాలన అంటామా? పరగబడి పగలబడి నవ్వడం అనమాట. అది చేస్తుంటే దీన్ని ముఖ్యమంత్రి విటహాసం, దాన్ని వికటాట్టహాసం అంటారు. విటహాసం కాదు, వికటాట్టహాసం. విటహాసం అంటే మళ్ళీ అది వేరే అర్థం మారిపోతుంది అనమాట. దీన్ని ప్రభుత్వం అంటామా, ప్రజా పరిపాలన అంటామా? ఒకసారి రాష్ట్ర ప్రజలు ఆలోచించమని కోరుతున్నాం. వీళ్ళు సరే, ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు మొన్న శాసనసభ్యులకి ఆట విడిపు ఒక 3 రోజుల పాటు క్రీడా వారోత్సవాలని చెప్పి సాంప్రదాయంగా నడుస్తూ ఉంటాయి. దాంట్లో అనేక క్రీడల్లో పాల్గొన్నారు, అందరికీ తెలిసిందే. అయితే అదే రోజు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా, శాసనసభ్యుల్లో ఉన్నటువంటి ఇన్నర్ టాలెంట్ని వాళ్ళ ముందు ప్రదర్శించుకునేటువంటి ఒక కార్యక్రమం. పాటలు పాడేవాళ్ళు పాటలు పాడారు, డ్యాన్స్ చేయాలనుకున్న వాళ్ళు డ్యాన్స్ చేశారు. ఏకపాత్రాభినయం ఎప్పుడో చిన్నప్పుడు చేసుంటారు, అది మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత సరదాగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అసెంబ్లీ అనేటువంటి పాఠశాలలో స్టూడెంట్స్గా వాళ్ళ కళను అక్కడ ప్రదర్శించారు. సో దాంట్లో ఒక సొంత డైలాగు, ఈ దుర్యాధన దుశ్శాసన కీచకులని ఈ కృష్ణుని సాయంతో పరిమార్చెదా అని చెప్పి ఒక వీడియో బిట్ రన్ అవుతుంది సోషల్ మీడియాలో. అది ఆ స్కిట్లో భాగంగా వేసినటువంటిదే. సరే, దాన్ని వినిపిస్తూ ఈయన ఏదో మాట్లాడుతున్నారనమాట. ఆ మొత్తం మిగతాది అవసరం లేదు, ఆయన భాషా జ్ఞానం కూడా మరి ఏమైపోయింది అనేది డిఫరెంట్ థింగ్. ఏమంటారు, నా జన్మదినమున రోజున నన్ను కారాగారములో బంధించిన ఈ దుర్యోధన దుశ్శాసన కీచకులను వధించేంత వరకు అని శ్రీకృష్ణుడి అండతో అని ముఖ్యమంత్రి గారిని చూపిస్తున్నారు. శ్రీకృష్ణుని అండతో వధించేంత వరకు నేను నికృష్టులను హతమార్చేదో ఇక్కడ కూడా సరైనటువంటి మాట ఇమ్మీడియట్గా అర్థం చేసుకోలేకో, లేదంటే దాన్ని పలకడం రాకో, పరిమార్చెద, హతమార్చెద అన్నటువంటిది ఆయన అనలా, పరిమార్చెద అని అన్నారు. సరే, పరిమార్చడం అంటే మీనింగ్ అందరికీ తెలిసింది, నేను కొత్తగా చెప్పక్కర్లేదు. దానికి మళ్ళీ ఏదో ఇంకా టైటిల్ ఇదే అన్నట్టుగా హతమార్చెద అంటూ పెట్టి అని గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు రఘురామకృష్ణరాజు గారు ఒక స్కిట్ వేశారు. నేనేమంటానంటే, నువ్వు స్కిట్లో మహాభారతంలో ఉన్న డైలాగ్ చెప్పావా, లేకపోతే నిజ జీవితంలో మీకు జరిగిన అన్యాయం జరిగించే డైలాగ్ చెప్పావని రాష్ట్ర ప్రజలకు తెలుసు. నువ్వు హతమారుస్తావా, లేకపోతే హతమారుస్తావా, లేకపోతే దుతమారుస్తావా తర్వాత విషయం. కానీ హతమార్చడం విన్నాను, ఈ దుతమార్చడం ఏంటో నాకైతే తెలియదు. ఫర్ ద ఫస్ట్ టైం నేను వింటున్నాను. పెద్దబాల శిక్షణ నుంచి తర్వాత ఏ డిక్షనరీలో కూడా నాకైతే ఆ మాట వినబడలేదు, దుతమార్చడం. ఇది నోట్ చేసుకోండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుగు రాదని ఆయన ఒప్పుకున్నారు, తెలుగులో వీక్ అని. మరి ఈయన కూడా తెలుగులో ఏమైనా వీకా? ఈ ఐపీఎస్ సునీల్ కుమారు, ఐపీఎస్ సునీల్ నాయక్, ఐపీఎస్ ఆఫీసర్ల పైన స్టార్లు ఉంటాయి. ఈ స్టార్ను ఒక్కసారి టచ్ చేసి చూడయా, నువ్వు హతమార్చేది తర్వాత సంగతి. కానీ అయ్యా రఘురామకృష్ణరాజు, ఈ స్టార్లు ఉంటాయి కదా, ఆ స్టార్లను టచ్ చేసి అప్పుడు నువ్వు చాలా గొప్ప, నీ యొక్క క్యారెక్టర్ చాలా గొప్ప అని ఒప్పుకుంటావు. వాళ్ళని హతమార్చడం తర్వాత సంగతి. ఈ స్టార్లు టచ్ చేసి చూడు నువ్వు చాలు. సో ఈ స్టార్లు ఏవైతే ఉన్నాయో, ఐపీఎస్ అనేటువంటి అధికారులకు ఇచ్చే స్టార్స్ ఏవైతే ఉన్నాయో, ఆ స్టార్ని టచ్ చేయాలంటే వాళ్ళ యూనిఫామ్ మీద ఆ స్టార్లు ఉన్నప్పుడు వాళ్ళు ఎదురకుండా వెళ్ళి ఆ స్టార్ని టచ్ చేయాలట. అది ఛాలెంజ్ రఘురామకృష్ణరాజు గారికి జడ శ్రవణ్ విసిరినటువంటిది. మరి ఆయనకి తెలుసో లేదో, పివి సునీల్ కుమార్ ఐపీఎస్
ఆయన స్టార్స్ ప్రజెంట్ లేవు, సస్పెండెడ్, యూనిఫామ్ కూడా లేదు ఒంటి మీద, సస్పెండెడ్. రేపు జూన్ 30 అనుకుంటా, లేదు మే 30 తారీఖు ఆయన రిటైర్మెంట్. అప్పటి వరకు కూడా సస్పెన్షనే, కేసులు ఉన్నాయి. ఆ తర్వాత ఇక వరుసగా అరెస్ట్లు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. సో ఆయన యూనిఫామ్ అనేది లేదు టచ్ చేయడానికి. అలాగే ఐపీఎస్ సునీల్ నాయక్కి సంబంధించి కూడా ఆయన బీహార్ పారిపోయాడు, అక్కడికి వెళ్ళి పని చేసుకుంటున్నాడు అనుకున్నారు. ఇక్కడేమో చట్టాన్ని ధిక్కరించి, కోర్టును ధిక్కరించి ఉంటే కోర్టు వారు చేవాట్లు పెట్టారు చాలా క్లియర్గా, మాట్లాడకుండా వెళ్ళి విచారణకి వెళ్ళండి అని. సో అక్కడ కూర్చొని విచారణ చేస్తున్నారు. యూనిఫామ్లో లేదు, ఆయనకు కూడా యూనిఫామ్ తీసేశారు ప్రజెంట్, ఆయనకి యూనిఫామ్ లేదు. సో టచ్ చేద్దామంటే రఘురామకృష్ణరాజు గారు వెళ్ళి స్టార్లు ఎక్కడున్నాయి? ఇది ఆయన దానికి బయట వచ్చినటువంటి కౌంటర్. ఇది ఒకటైతే, ఈ జడ శ్రవణ్ కుమార్ గారు మాట్లాడితే కూటమి పెద్దల మీద, రఘురామకృష్ణరాజు గారి మీద, సునీల్ కుమార్ని లేదంటే సునీల్ నాయక్ని వీళ్ళని వెనకేసుకొస్తూ ఈ దళితుల మీద దాడి అనేటువంటి ఒక నెరేషన్ ఏదైతే ఇస్తున్నారో, మరి ఈ జడ శ్రవణ్ కుమార్ గారి గురించి కూడా ఒక వీడియో చూద్దామా? నా పేరు కర్రాజయ్యమ్మ, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జలదంకి మండలం జలదంకి పిఎస్సీలో పనిచేస్తున్నాను. ఆ పనిచేస్తున్నప్పుడు నాకు డాక్టర్లకి కొంచెం గొడవ అయ్యి, ఆ గొడవ విషయంలో నేను జడ శ్రావణ్ గారిని ఆశ్రయించాను. అతను పెద్ద లాయర్ అని చెప్పారు. ఆ లాయర్ దగ్గర నేను కేసు పెడదామని వెళ్ళాను. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా కాలేదు కాబట్టి, శ్రావణ్ గారు ఏదో గొప్పగా చెప్తున్నారు కాబట్టి ఆ శ్రావణ్ గారి దగ్గర ఆశ్రయించి ఏమైనా న్యాయం చేస్తాడేమోనని ఇక్కడ గాంధీనగర్లో ఉన్నటువంటి విజయవాడలో ఆఫీస్కి వచ్చి నేను కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇస్తామా ఇది కేసు అవుద్ది అని అన్నారు. కానీ కేసు అవుద్ది అన్నప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం ఒక పేమెంట్ అది 50,000 తక్కువ తీసుకొని అన్నాడు. తర్వాత అదర్ క్యాస్ట్లకు అయితే ₹1,00,000 అని చెప్పారు. సరే సార్, ప్రస్తుతానికి నేను ఒక 10,000 తెచ్చుకున్నాను, 10,000 తీసుకోండి, తర్వాత నేను మిగతా 40,000 ఇంటికి వెళ్ళి ఫోన్ పే చేస్తానంటే అసలేం ససేంలో ఒప్పుకోకుండా 50,000 వేసిన దాకా నేను కేసు టేకప్ చేయను అన్నారు. సరేలేని చెప్పేసి మేము ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మరుసటి రోజే 50,000 నేను ఫోన్ పే చేశాను. 50,000 ఫోన్ పే చేసిన తర్వాత కేసు టేకప్ చేయట్లేదు. నెలలు రోజులు గడిచిపోతున్నాయే తప్ప అతను కేసు ఏం ముందుకు రానివ్వట్లేదు. అసలు ఎందుకు ఏం జరుగుతుందో, డిలేట్ ఎందుకు జరుగుతుందని నా ఆతృత మీద నేను మళ్ళా విజయవాడ గాంధీనగర్కి వచ్చి ఆయన ఆఫీసులో కలిసి మళ్ళీ మాట్లాడితే, ఇది కేసు ఇదిగమ్మా అవుతుందని చెప్పి ల్యాప్టాప్ అట్లా మా వైపు అటు తిప్పినట్టు చూపిస్తారండి, మళ్ళీ అటు తిప్పుకుంటాడు. అది మాకేం అర్థమైందండి, మామూలు సామాజికంగా ఉండేవాళ్ళమి. అది లాయర్లకైతే అర్థమైంది కానీ మాకే అర్థం కాదు కదా. అందుకని సార్ ఏమైంది, మీ గురించి చాలా గొప్పగా విని మీ దగ్గర కేసు ఇస్తే ఇట్లా డిలేట్ చేస్తున్నారు, ఏంటి సార్ పరిస్థితి అని చెప్పారు. కానీ అతను ఏమీ టేకప్ చేయలేదు. నేను ఇచ్చిన ఫార్మేట్ మొత్తం ఇదిగో ఇట్లా పలానా వచ్చి కేసు పెట్టిందని మళ్ళీ డాక్టర్లకి ఇంటిమేషన్ తెలియజేసి అతను వాళ్ళతో కుమ్మకైపోయి నా కేసు డిలేట్ చేశారు. సార్ నేను కేసు మాట్లాడుతున్నాను కదా, 50,000 ఇచ్చాను కదా, 50,000 ఇచ్చినప్పుడు నా కేసు టేకప్ చేయకుండా నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు సార్ అని చెప్పినంటే, లేదు మళ్ళీ నాకు ₹1,00,000 ఇస్తే కనుక నేను టేకప్ చేస్తానన్నారు. మళ్ళీ ₹1,00,000 తీసుకున్నారండి. ₹1,00,000 తీసుకొని సరే టేకప్ చేస్తానన్నారు. కానీ మళ్ళీ నెలలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి నెల నేను నా భర్త వస్తూనే కేసు విషయం అడుగుతూనే ఉన్నాను. కానీ శ్రావణ్ గారు ఏమి సమాధానం ఇవ్వట్లేదు. ఆ కేసు విషయం అయితే అసలు రావుతుంటున్నారు. నా దగ్గర డబ్బులు తీసుకొని 50,000 ఫోన్ పే చేసుకుని ₹1,00,000 డబ్బులు తీసుకొని నా కేసు టేకప్ చేయనని డాక్టర్లతో కుమ్మక్క అయిపోతే నాకు ఎంత బాధగా ఉంటుందని జడ శ్రావణ్ గారు చేసినంత మోసం అండి. న్యాయమే జరగలేదు. న్యాయం చేస్తానని అన్యాయమే చేశారు. న్యాయం అనే మాట లేదు అతని దగ్గర, పేరుకి మాత్రం అంటాడే కానీ అది న్యాయమే లేదు. తర్వాత నేను ఎన్ని రోజులు అయినా ఎదురు చూస్తున్నాను కానీ అతను మేము డబ్బులు అడిగినప్పుడల్లా మా దగ్గర జవాబు పంపిస్తున్నారు. అతను సెక్యూరిటీ గార్డ్స్ కానీ వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళు కానీ స్టాఫ్ కానీ వాళ్ళు లోపల తీసి సరేనని ఇంకా మా కేసు కాకపోయిన పర్లేదు సార్, ఎన్ఓసీ అన్నా ఇవ్వమని అడిగాను. ఎన్ఓసీ కానీ మేము పోతే ఆ రోజు నేను, నా భర్త, మా సిస్టర్ సలేం అనే అమ్మాయి మేము ముగ్గురం వచ్చాము. ముగ్గురం వచ్చిన తర్వాత మాతోటే అసభ్యకరంగా మాట్లాడుతూ అతను మీకేంది నేను టేకప్ చేసేసి చేయను, మీ వల్ల కాదు, నేను చేయనని చెప్పేసి అసహ్యంగా మాట్లాడుతూ నన్ను 2 మీద చేయబెట్టి తోసేసి మీరు దిక్కున్న కూడా చెప్పుకోండి, నేను మిమ్మల్ని వాటి చేయిస్తానని చెప్పేసి తన అనుచరులతో చెప్పించి మమ్మల్ని బెదిరించారండి 2 రోజులు. తర్వాత మేము ఎట్టగా ఎలాగో బయటకు తప్పించుకొని కారిపోయి వచ్చామండి ప్రాణహానికి. కానీ ఇట్లాంటి జగన్ శ్రావణ్ కుమార్ ఎంతమంది ఉన్నారో తెలియలేదు. కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం పేరు గొప్ప పడినట్టుగా అసలు కేసులు టేకప్ చేయకుండా అలాంటి వాళ్ళని ఎంతమందినో మోసం చేస్తూ డబ్బులు ఆర్జిస్తూ పైగా కేసులు తీసుకోకుండా చేస్తున్నారండి. చూసారుగా, ఇది జడ శ్రవణ్ కుమార్ గారి చేసినటువంటి పని. ఆ మహిళ దగ్గర ₹1,50,000 తీసుకొని, అలాగే అపోనెంట్ పార్టీ దగ్గర అంతెందుకండి, సుగాలి ప్రీతికి సంబంధించి కూడా ఈ జడ శ్రవణ్ కుమార్ గారు అవతల పార్టీ వాళ్ళతో కుమ్మక్క అయిపోయారు, వాళ్ళ
ఇది అని చెప్పి వాళ్ళ అమ్మగారే చెప్పారు కదా, సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారే మాట్లాడారు కదా నాగరాజు గారికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో, అది ఇప్పటికీ బయట సర్క్యులేట్ అవుతుంది. సో ఇప్పుడేదో ఇంకా బిల్డప్ చేసుకోవాలి కెరీర్, లేదంటే మన ఇమేజ్ని బిల్డ్ చేసుకోవాలనేటువంటి క్రమంలో ఇలాంటి మాటలు మాట్లాడడం. మరి న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి ఆ చదువు సంస్కారం నేర్పలేదా? రాజకీయాలు మారచ్చు, నేను ఆ పార్టీ కాకపోతే ఈ పార్టీలో ఉంటా అనేది అది ఎవరిష్టం వాళ్ళది, వాళ్ళ రాజకీయ ఒపీనియన్ అది. కానీ మనం ఏం మాట్లాడుతున్నాం అనేటువంటిది కూడా ఉంటుంది కదా, ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలి కదా. సో అవి లేకుండా ఇలా ఇప్పుడు ఛాలెంజ్ చేయడం ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటే మరి ఇవి రాజద్రోహం కింద, డెరగేటరీ కామెంట్స్ కింద ఇవి కనిపించవా పెద్దలు చర్యలు తీసుకుంటే మళ్ళీ అది కూడా మగవ దాడి చేసేస్తున్నారు మా మీద అని మాట్లాడతారేమో. ఏమనంటే వాళ్ళు టచ్ చేసి చూడు అని ఛాలెంజ్ చేస్తున్నారు. ఏంటి ఛాలెంజ్లు అనేది అర్థం కాదు. పైగా పనికి మాలిన పనులు చేస్తూ ఉంటారు వీళ్ళకి. అక్కడ స్కిట్లేంటి, వీళ్ళకి పరిపాలన తప్ప అన్నీ వచ్చు, డ్యాన్స్లు వేస్తారు. హోమ్ మినిస్టర్ అంతి గారిని అంత నీచంగా మాట్లాడాలా? మరి ఇలాంటివి, ఇది భావ ప్రకటన స్వేచ్ఛ కిందకి రాదే, ఇది ఇట్స్ అబ్సల్యూట్లీ డెరిగేటివ్ కామెంట్స్. మరి ఎందుకని చెప్పి వ్యవస్థలు చర్యలు తీసుకోవడం లేదో తెలీదు. చూద్దాం ప్రభుత్వం ఎట్లయినా దీని మీద స్పందిస్తుందా లేదా. అసెంబ్లీ స్పీకర్ గారు కావచ్చు, డిప్యూటీ స్పీకర్ గారు కావచ్చు, లేదంటే సెక్రటరీ, ఇలా డిప్యూటీ స్పీకర్ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి ఆయన మీద ఇలాంటి డెరిగేటరీ కామెంట్స్ చేసినందుకు గాను మరి ఆయన మీద కూడా ఏమన్నా నోటీసులు పంపించేటువంటి అవకాశం ఉందా అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. సో మొత్తానికి పివి సునీల్ నాయక్ యూనిఫామ్ తీసేశారు. ఆ స్టార్ని టచ్ చేయడానికి ఏముంది, అది ప్రజలకు కూడా తెలుసు అని రఘురామకృష్ణరాజు గారి కౌంటర్. దెన్ ఇక శ్రవణ్ గారు ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఉండడం మంచిదేమో అని చాలామంది చెప్తున్నటువంటి అంశం. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.